ఓం శాంతి 16/1/2025 మధురమైన పిల్లలు, స్మృతి చాట్ పెట్టండి. ఎంతెంతగా స్మృతిలో ఉండే అలవాటేర్పడుతూ ఉంటుందో అంతగా పాపాలంతమవుతూ ఉంటాయి, కర్మాతీత అవస్థ సమీపంగా వస్తూ ఉంటుంది. ప్రశ్న: చాట్ సరిగ్గా ఉందా లేదా అన్న దానిని ఏ 4 విషయాల ద్వారా పరిశీలించవచ్చు? జవాబు: 1 ఆసామి, 2 నడవడిక, 3 సేవ, 4 సంతోషం. బాప్దాదా ఈ 4 విషయాలను చూసి వీరి చాట్ సరిగ్గా ఉందా లేదా అన్నదాన్ని చెప్తారు. ఏ పిల్లలైతే మ్యూజియం లేక ప్రదర్శనీ సేవలో ఉంటారో, ఎవరి నడవడికైతే రాయల్గా ఉంటుందో, ఎవరైతే అపారమైన సంతోషంలో ఉంటారో తప్పకుండా వారి చాట్ సరిగ్గా ఉంటుంది. పాట: ముఖాన్ని చూసుకో ఓ ప్రాణి. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. దీని అర్థాన్ని కూడా లోలోపల తెలుసుకోవాలి. ఎన్ని పాపాలు మిగిలి ఉన్నాయి, ఎంత పుణ్యం జమ అయింది, అనగా ఆత్మ సతోప్రధానంగా తయారవ్వడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది, ఇప్పుడెంతవరకు పావనమయ్యారు, ఇదైతే అర్థం చేసుకోగలరు కదా. చాట్లో కొందరు మేము 2-3 గంటలు స్మృతిలో ఉన్నాము అని రాస్తారు, కొందరు 1 గంట అని రాస్తారు. ఇది చాలా తక్కువగా స్మృతి చేస్తే తక్కువ పాపాలంతమవుతాయి. ఇప్పుడైతే ఇంకా అంతమవ్వని పాపాలు చాలా ఉన్నాయి కదా. ఆత్మనే ప్రాణి అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, ఓ ఆత్మ, స్వయాన్ని ప్రశ్నించుకో, ఈ లెక్కన ఇప్పటికి ఎన్ని పాపాలంతమై ఉంటాయి, మనం ఎంత పుణ్యాత్ములుగా అయ్యాము అన్నది చాట్ ద్వారా తెలుస్తుంది. కర్మాతీత అవస్థ అంతిమంలో ఏర్పడుతుంది అనైతే తండ్రి అర్థం చేయించారు. స్మృతి చేస్తూ చేస్తూ అది అలవాటైపోతే ఇంకా ఎక్కువ పాపాలంతమవ్వడం మొదలవుతుంది. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. మేము ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటున్నాము. ఇందులో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో స్వయాన్ని పరిశీలించుకోవాల్సి ఉంటుంది. బాబాకు మీ చాట్ రాసిస్తే ఈ చాట్ సరిగ్గా ఉందా లేదా అనేది బాబా వెంటనే చెప్తారు. ఆసామి, నడవడిక, సేవ మరియు సంతోషాన్ని చూసి వీరి చాట్ ఎలా ఉంది అన్నది బాబా వెంటనే అర్థం చేసుకుంటారు. గడియ గడియ స్మృతి ఎవరికుంటూ ఉండొచ్చు? ఎవరైతే మ్యూజియం మరియు ప్రదర్శనీ సేవలో ఉంటారో వారికి. మ్యూజియంలోనైతే రోజంతా రావడం పోవడం ఉంటుంది. ఢిల్లీలో అయితే చాలామంది వస్తూ ఉంటారు. గడియ గడియ తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరికైనా వినాశనానికి ఇంకా కొద్ది సంవత్సరాలే మిగిలి ఉన్నాయి అని చెప్తే అదెలా అవుతుంది అని అంటారు. అప్పుడు వెంటనే చెప్పాలి, ఇదేమీ మేం చెప్పడం లేదు, భగవాన్ వాచ ఉంది కదా, భగవాన్ వాచ అయితే తప్పకుండా సత్యమే అవుతుంది కదా. అందుకే తండ్రి అర్థం చేయిస్తారు, గడియ గడియ ఇది శివబాబా శ్రీమతం అని చెప్పండి. ఇది మేం చెప్పడం లేదు, ఇది వారి శ్రీమతం అని చెప్పండి. వారు ఉన్నదే ట్రూత్, సత్యం. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇవ్వవలసి ఉంటుంది. అందుకే బాబా అన్నారు, ప్రతి చిత్రంలోనూ శివ భగవాన్ వాచ అని రాయండి. వారు యాక్యురేట్గానే తెలియజేస్తారు. మనక్కూడా ఇంతకుముందు తెలియదు కదా. తండ్రి తెలియజేశారు కావుననే మనం చెప్తున్నాము. వినాశనం త్వరలో జరగనున్నదని ఫలానా వారు భవిష్యత్తును తెలియజేశారని
అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో కూడా వేస్తారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రికి పిల్లలు. ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలైతే ఎంతోమంది ఉన్నారు కదా. మేము అనంతమైన తండ్రి పిల్లలమని మీరు తెలియజేస్తారు. వారే పతితపావనుడు, జ్ఞానసాగరుడు. ముందుగా ఈ విషయాన్ని అర్థం చేయించి పక్కా చేసి ఆ తర్వాత ముందుకు వెళ్ళాలి. యాదవులు, కౌరవులు మొదలైనవారు వినాశన కాలంలో విపరీత బుద్ధి కలిగి ఉంటారని శివ్ బాబా చెప్పారని చెప్పండి. శివ్ బాబా పేరు తీసుకుంటూ ఉంటే అందులో పిల్లల కళ్యాణం కూడా ఉంది. శివ్ బాబానే స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి మీకేదైతే అర్థం చేయించారో దాన్ని మీరు ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి. సేవ చేసేవారి చాట్ బాగా ఉంటూ ఉండొచ్చు. వారు మొత్తం రోజంతట్లో 8 గంటలు సేవలో బిజీగా ఉంటారు. మహా అయితే 1 గంట విశ్రాంతి తీసుకుంటారేమో. అయినా 7 గంటలైతే సేవలో ఉంటారు కదా. కావున వారి వికర్మలు చాలా వినాశనమవుతూ ఉండొచ్చని అర్థం చేసుకోవాలి. అనేకులకు గడియ గడియ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉంటే తప్పకుండా ఇటువంటి సేవాయోగ్యులైన పిల్లలు తండ్రికి కూడా ప్రియమనిపిస్తారు. వీరు అనేకుల కళ్యాణం చేస్తున్నారు, వీరికి రాత్రింబవళ్ళు మేము అనేకుల కళ్యాణం చెయ్యాలి అన్న చింతనే ఉంటుంది అన్నది తండ్రి చూస్తారు. అనేకుల కళ్యాణం చేయడమంటే స్వయం యొక్క కళ్యాణం చేసుకోవడమే. స్కాలర్షిప్ కూడా అనేకుల కళ్యాణం చేసేవారికే లభిస్తుంది. పిల్లలకైతే ఇదే వ్యాపారం. టీచర్గా అయి అనేకులకు మార్గం తెలియచేయాలి. మొదటైతే ఈ జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేయవలసి ఉంటుంది. ఎవరి కళ్యాణమూ చేయకపోతే వీరి అదృష్టంలోనే లేదని భావించడం జరుగుతుంది. పిల్లలంటారు, బాబా మమ్మల్ని ఉద్యోగం నుండి విడిపించండి, మేమీ సేవలో నిమగ్నమవుతాము. తప్పకుండా వీరు సేవకు అర్హులు, బంధనముక్తులుగా కూడా ఉన్నారు అని బాబా కూడా చూస్తారు. అప్పుడు 500, 1000 సంపాదించటం కన్నా ఈ సేవలో నిమగ్నమై అనేకుల కళ్యాణం చేయండి అని చెప్తారు. అది కూడా బంధనముక్తులైతేనే. అది కూడా బాబాకు వారు సేవాయోగ్యులుగా కనిపిస్తేనే సలహా ఇస్తారు. సేవాయోగ్యులైన పిల్లలనైతే అక్కడికి ఇక్కడికి పిలుస్తూ ఉంటారు. స్కూల్లో విద్యార్థులు చదువుకుంటారు కదా, ఇది కూడా చదువే. ఇదేమీ ఒక సామాన్యమైన మతం కాదు. సత్యం అంటేనే సత్యాన్ని చెప్పేవారు. మేము శ్రీమతంపై మీకిది అర్థం చేయిస్తాము. ఈశ్వరుని మతం ఇప్పుడే మీకు లభిస్తుంది. తండ్రి అంటారు, మీరు తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకోండి. కల్పకల్పము మీకు వారసత్వం లభిస్తూ వచ్చింది. ఎందుకంటే స్వర్గస్థాపనైతే కల్పకల్పము అవుతుంది కదా. ఈ సృష్టి చక్రం 5000 సంవత్సరాలది అని ఎవరికీ తెలియదు. మనుషులైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. మీరిప్పుడు అత్యంత ప్రకాశంలో ఉన్నారు. స్వర్గస్థాపనైతే తండ్రే చేస్తారు. ప్రపంచానికి మంటలంటుకున్నాయి, అయినా కాని అజ్ఞాన నిద్రలో పడుకునే ఉన్నారని గాయనముంది. అనంతమైన తండ్రి జ్ఞానసాగరుడని పిల్లలైన మీకు తెలుసు. ఉన్నతోన్నతుడైన తండ్రి కర్తవ్యం కూడా ఉన్నతమైనది. అంతేకాని ఈశ్వరుడైతే సమర్థుడు, ఏది కావాలంటే అది చేస్తారు అని కాదు. అలా కాదు. ఇది కూడా డ్రామాగా అనాదిగా తయారై ఉంది. అంతా డ్రామానుసారంగానే జరుగుతుంది. యుద్ధాలు మొదలైన వాటిలో ఎంతమంది మరణిస్తారు, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇందులో భగవంతుడేం చేయగలరు? భూకంపాలు మొదలైనవి జరిగితే ఓ భగవంతుడా అని ఎంతగా ఆర్తనాదాలు చేస్తారు. కాని భగవంతుడేం చేయగలరు? భగవంతుణ్ణైతే మీరొచ్చి వినాశనం చెయ్యండి అని మీరు పిలిచారు. పతిత ప్రపంచంలోకి పిలిచారు.
స్థాపన చేసి అందరి వినాశనము చేయించండి అని పిలిచారు. కాని నేను వినాశనం చెయ్యను, అది డ్రామాలో నిషిద్ధమై ఉంది. రక్తసిక్తమైన ఆటగా అయిపోతుంది. ఇందులో రక్షించడం మొదలైన వాటి విషయమే లేదు. పావన ప్రపంచాన్ని తయారు చేయండి అని మీరన్నారు. కావున పతితాత్మలు తప్పకుండా వెళ్ళిపోతారు కదా. కొందరైతే అసలేమీ అర్థం చేసుకోరు. శ్రీమతం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. భగవంతుడంటే ఏమిటి అన్నదేమీ అర్థం చేసుకోరు. పిల్లలెవరైనా సరిగ్గా చదవకపోతే నీవు రాతిబుద్ధి కలవాడివి అని తల్లిదండ్రులంటారు. సత్యుగంలో ఇలా అనరు. కలియుగంలో ఉండేదే రాతిబుద్ధి. పారసబుద్ధి కలవారు ఇక్కడెవరూ ఉండలేరు. ఈ రోజుల్లో చూడండి, మనుషులు ఏమేం చేస్తూ ఉన్నారు. ఒక గుండె తీసి ఇంకో గుండె పెడతారు. అచ్చా, ఇంత కష్టపడి ఇది చేశారు, కాని దీనివల్ల లాభమేమిటి? బహుశా మరికొన్ని రోజులు జీవిస్తారేమో. అనేక మంది రిద్ధి సిద్ధులను నేర్చుకుని వస్తారు, కాని లాభమేమీ లేదు. మీరొచ్చి మమ్మల్ని పావన ప్రపంచానికి యజమానులుగా తయారు చేయండి, మేం పతిత ప్రపంచంలో ఉంటూ చాలా దుఃఖితులైపోయాము అని భగవంతుణ్ణి తలుచుకుంటారు. సత్యుగంలోనైతే అనారోగ్యం మొదలైన దుఃఖపు విషయమేదీ ఉండదు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు ఎంత ఉన్నత పదవిని పొందుతారు. ఇక్కడ కూడా మనుషులు చదువు ద్వారానే ఉన్నతమైన డిగ్రీలు పొందుతారు. చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే జీవించి ఉంటామని పిల్లలైన మీకు తెలుసు. పాపాల భారమైతే తలపై చాలా ఉంది. చాలా శిక్షలు అనుభవిస్తారు. స్వయాన్ని పతితులుగా పిలుచుకుంటారు కదా. వికారాల్లోకి వెళ్లడాన్ని పాపంగా భావించరు. పాపాత్ములుగా అయితే అవుతారు కదా. గృహస్థాశ్రమమైతే అనాదిగా నడుస్తూ వస్తుందనంటారు. సత్యత్రేతాయుగాలలో పవిత్ర గృహస్థాశ్రమం ఉండేదని అర్థం చేయించడం జరుగుతుంది. అక్కడ పాపాత్ములు ఉండేవారు కాదు. ఇక్కడ పాపాత్ములుగా ఉన్నారు, అందుకే దుఃఖితులుగా ఉన్నారు. ఇక్కడైతే అల్పకాలిక సుఖముంది. రోగగ్రస్తులుగా అవుతారు మరియు చనిపోతారు. మృత్యువైతే నోరు తెరుచుకుని కూర్చుంది. అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడున్నది కాకిరెట్ట సమానమైన సుఖం. అక్కడైతే మీకు అపారమైన సుఖం ఉంటుంది. మీరు మొత్తం విశ్వమంతటికీ యజమానులుగా అవుతారు. ఏ రకమైన దుఃఖమూ ఉండదు. వేడి ఉండదు, చలి ఉండదు. సదా వసంత ఋతువే ఉంటుంది. తత్వాలు కూడా సక్రమంగా ఉంటాయి. స్వర్గం స్వర్గమే. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది. మీరొచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చేయండి, మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరు స్వర్గాన్ని స్థాపన చేసేందుకే తండ్రిని పిలుస్తారు. ప్రతి చిత్రంపైన శివ భగవాన్ వాచాని రాసి ఉండాలి. దీనివలన గడియ గడియ శివబాబా గుర్తుకొస్తూ ఉంటారు. జ్ఞానం కూడా ఇస్తూ ఉంటారు. మ్యూజియం మరియు ప్రదర్శనీ సేవలో జ్ఞానం మరియు యోగం రెండూ కలిసి ఉంటాయి. స్మృతిలో ఉండడం ద్వారా నష ఎక్కుతుంది. మీరు పావనంగా అయ్యి మొత్తం విశ్వమంతటినీ పావనంగా తయారు చేస్తారు. మీరు పావనంగా తయారయ్యాక తప్పకుండా సృష్టి కూడా పావనమైందే కావాలి. అంతిమంలో వినాశన సమయమైన కారణంగా అందరి లెక్కాచారాలు తీరిపోతాయి. మీకోసం నేను కొత్త సృష్టిని ప్రారంభించవలసి ఉంటుంది. ఇక తర్వాత బ్రాంచులు తెరుస్తూ ఉంటారు. పవిత్రంగా తయారు చేసేందుకు కొత్త ప్రపంచమైన సత్యయుగపు పునాదిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ వేయలేరు. కావున ఇటువంటి తండ్రిని స్మృతి కూడా చేయాలి. మీరు మ్యూజియం మొదలైన వాటి ప్రారంభోత్సవాన్ని పెద్దవారితో చేయిస్తే పేరు ప్రఖ్యాతి అవుతుంది. ఇక్కడికి వీరు కూడా వస్తున్నారే అని మనుషులు అనుకుంటారు.
అయితే కొందరు మీరు రాసి ఇవ్వండి, మేమది మాట్లాడతాము అని అంటారు. అది కూడా తప్పే. బాగా అర్థం చేసుకుని ఓరల్గా చెప్తే చాలా మంచిది. కొందరు యాక్యురేట్గా ఉండేందుకని వివరణ రాసుకుని చదువుతారు. పిల్లలైన మీరైతే ఓరల్గానే అర్థం చేయించాలి. మీ ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది కదా, తర్వాత మీరు ఇతరులకి ఇస్తారు. ప్రజలు వృద్ధి చెందుతూ ఉంటారు, జనాభా కూడా పెరుగుతూ ఉంటుంది, అన్నీ పెరుగుతూ ఉంటాయి. వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. మన ధర్మం వారెవరైతే ఉంటారో వారు వెలువడి బయటకొస్తారు. నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా, అందరూ ఒకేలా చదవలేరు. 100లో 1 మార్కునే పొందేవారు కూడా కొందరున్నారు. ఏ కొద్దిగా విన్నా 1 మార్కు లభించినా స్వర్గంలోకి వచ్చేస్తారు. ఇది అనంతమైన చదువు. దీనిని అనంతమైన తండ్రే చదివిస్తారు. ఈ ధర్మానికి చెందినవారెవరైతే ఉంటారో వారు వెలువడి బయటకొస్తారు. మొదటైతే అందరూ ముక్తిధామానికి తమ ఇంటికి వెళ్ళాలి. ఆ తర్వాత నంబర్ వారుగా వస్తూ ఉంటారు. కొందరైతే త్రేతాంతిమం వరకు కూడా వస్తూ ఉంటారు. బ్రాహ్మణులుగా అవుతారు, కానీ బ్రాహ్మణులందరూ సత్యుగంలోకి రారు. కొందరు త్రేతాంతిమం వరకు వస్తూనే ఉంటారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. రాజధాని స్థాపన అవుతుందని బాబాకు తెలుసు. అందరూ ఒకేలా ఉండలేరు. రాజ్యంలోనైతే అన్ని రకాల వారు కావాలి. ప్రజలను బయటవారు అని అంటారు. అక్కడ మంత్రులు మొదలైన వారి అవసరం ఉండదని బాబా అర్థం చేయించారు. వారికి శ్రీమతం లభించింది, దాంతో ఇలా తయారయ్యారు. ఇక తర్వాత ఎవరి నుండి సలహాలు తీసుకోరు. మంత్రులు మొదలైన వారెవరూ ఉండరు. మళ్లీ ఎప్పుడైతే పతితులవుతారో అప్పుడు ఒక మంత్రి, ఒక రాజురాణి ఉంటారు. ఇప్పుడైతే ఎంతమంది మంత్రులున్నారు? ఇక్కడున్నది పంచాయతీ రాజ్యం కదా. ఒకరి అభిప్రాయాలు ఇంకొకరితో కలవవు. ఒకరితో స్నేహం చేసుకుని అర్థం చేయిస్తే వారు పనిచేసేస్తారు. మళ్లీ ఇంకొకరొస్తే వారికి అర్థం కాకపోతే ఆ పనినింకా పాడు చేస్తారు. ఒకరి బుద్ధి ఇంకొకరితో కలవదు. అక్కడైతే మీ కామనలన్నీ పూర్తయిపోతాయి. మీరు ఎంత దుఃఖాన్ని అనుభవించారు. దీని పేరే దుఃఖధామము. భక్తి మార్గంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నారు. ఇది కూడా డ్రామా. ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో అప్పుడు తండ్రి వచ్చి సుఖవారసత్వాన్ని ఇస్తారు. తండ్రి మీ బుద్ధిని ఎంతగా తెరిచారు. షావుకార్లకు ఇది స్వర్గం, పేదవారు నరకంలో ఉన్నారు అని మనుషులంటారు. స్వర్గమని దేనినంటారు అనేది మీకు యథార్థంగా తెలుసు. సత్యుగంలో దయాహృదయుడా అని ఎవరూ పిలవరు. దయ చూపించండి, ముక్తిని ప్రసాదించండి అని ఇక్కడే పిలుస్తారు. తండ్రే అందరినీ శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్తారు. అజ్ఞానకాలంలో మీక్కూడా ఏమీ తెలిసేది కాదు. ఎవరైతే నంబర్ 1 తమో ప్రధానులో వారే మళ్లీ నంబర్ 1 సతో ప్రధానులుగా అవుతారు. వీరు తన మహిమను చేసుకోరు. మహిమైతే ఆ ఒక్కరిదే. లక్ష్మీనారాయణలను కూడా అలా తయారు చేసేది వారే కదా. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. వారు తయారు చేసేది కూడా ఉన్నతోన్నతమైన వారిగానే. అందరూ ఉన్నతమైన వారిగా అవ్వరని బాబాకు తెలుసు. అయినా పురుషార్థం చేయవలసుంటుంది. ఇక్కడికి మీరు వచ్చేదే నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యేందుకు. బాబా, మేమైతే స్వర్గరాజ్యాధికారాన్ని తీసుకుంటాము, మేము సత్యనారాయణుని సత్యమైన కథను వినడానికి వచ్చాము అని అంటారు. బాబా అంటారు, అచ్చా, మీ నోట్లో గులాబ్ జామ్, మరి కృషి చేయండి. అందరూ అయితే లక్ష్మీనారాయణలుగా అవ్వరు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. రాజ్య కుటుంబంలోకి, ప్రజా కుటుంబంలోకి చాలామంది కావాలి కదా. ఆశ్చర్యం కలిగించేలా వింటారు, వినిపిస్తారు, వదిలి వెళ్ళిపోతారు,
మళ్ళీ తిరిగొచ్చేస్తారు కూడా. ఏ పిల్లలైతే ఎంతో కొంత తమ ఉన్నతిని చేసుకుంటారో వారు పైకొస్తారు. పేదవారే సమర్పణ అవుతారు. దేహ సహితంగా ఇంకెవ్వరూ గుర్తుండకూడదు. ఇది పెద్ద గమ్యము. ఒకవేళ ఎవరితోనైనా సంబంధం జోడించబడి ఉంటే వారు తప్పకుండా గుర్తుకొస్తారు. తండ్రికేం గుర్తుకొస్తుంది? రోజంతా బుద్ధి అనంతంలోనే ఉంటుంది. ఎంత కష్టపడాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, నా పిల్లల్లో కూడా ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు ఉన్నారు. ఇతరులెవరైనా వస్తే వారు పతిత ప్రపంచం వారని అర్థమవుతుంది. అయినా కాని యజ్ఞసేవ చేస్తారు కావున గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. తండ్రి యుక్తియుక్తుడు కదా. లేదంటే వాస్తవానికిది సైలెన్స్ స్తంభం, పవిత్రాతి పవిత్రమైన స్తంభం. ఇక్కడ పవిత్రాతి పవిత్రమైన తండ్రి కూర్చుని మొత్తం విశ్వాన్ని పవిత్రంగా తయారు చేస్తారు. ఇక్కడికి పతితులెవరూ రావడానికి వీల్లేదు. కాని తండ్రి అంటారు, నేను పతితులందరినీ పావనంగా తయారు చేయడానికి వచ్చాను. ఈ ఆటలో నాకు కూడా పాత్ర ఉంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీ చార్ట్ చూసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఎంత పుణ్యం జమ అయింది, ఆత్మ సతోప్రధానంగా ఎంతవరకు తయారైంది. స్మృతిలో ఉంటూ లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. రెండవ పాయింట్, స్కాలర్షిప్ తీసుకునేందుకు సేవాయోగ్యులుగా అయి అనేకుల కళ్యాణం చేయాలి. తండ్రికి ప్రియంగా అవ్వాలి. టీచర్గా అయ్యి అనేకులకు మార్గం తెలియచేయాలి. వరదానము, తమ ఫరిష్తా స్వరూపం ద్వారా సర్వులకు వారసత్వపు అధికారాన్ని అందించే ఆకర్షణ మూర్తుభవ. ఫరిష్తా స్వరూపానికి సంబంధించిన ఎటువంటి మెరిసే వస్త్రాన్ని ధారణ చేయండంటే అది దూర దూరాల్లో ఉన్న ఆత్మలను మీ వైపుకు ఆకర్షించాలి మరియు అందరినీ బికారీతనం నుండి విడిపించి వారసత్వానికి అధికారులుగా తయారు చేయాలి. దీని కొరకు జ్ఞానమూర్తులుగా, స్మృతిమూర్తులుగా మరియు సర్వ దివ్యగుణమూర్తులుగా అయ్యి ఎగిరే కళలో స్థితులయ్యే అభ్యాసాన్ని పెంచుతూ వెళ్ళండి. మీ ఎగిరే కళే అందరికీ నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిష్తాసో దేవతా స్వరూపపు సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. ఇదే విధాత వరదాత స్వరూపపు స్థితి. స్లోగన్, ఇతరుల మనస్సులోని భావాలను తెలుసుకునేందుకు సదా మన్మనాభవ స్థితిలో స్థితులై ఉండండి. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాషిచ్చే సేవ చేయండి. మనసా శక్తికి దర్పణం మాటలు మరియు కర్మలు. అజ్ఞాని ఆత్మలైనా లేక జ్ఞాని ఆత్మలైనా ఇరువురి సంబంధ సంపర్కాలలో మాటలు మరియు కర్మలు శుభభావన, శుభకామన కలిగినవిగా ఉండాలి. ఎవరి మనసా అయితే శక్తిశాలిగా మరియు శుభమైనదిగా ఉంటుందో వారి వాచ మరియు కర్మణ స్వతహాగానే శక్తిశాలిగా, శుద్ధమైనదిగా ఉంటుంది, శుభభావన కలిగినదిగా ఉంటుంది. మనసా శక్తిశాలి అనగా స్మృతి శక్తి శ్రేష్టమైనదిగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది, సహజ యోగిగా ఉంటారు. ఓం శాంతి.